అసలు మల్లికార్జున స్వామి అననే అనం మనం. తెలంగాణలో అనేది మల్లన్న. మల్లన్న అంటాం. హ్మ్. మల్లికార్జున స్వామికి మల్లన్నకి సంబంధమే లేదు. సంబంధమే లేదు. సంబంధమే ఇప్పుడు లేదు. ఆళ్ళు చేసేది మనకు మల్లికార్జున స్వామి కళ్యాణం అంటున్నారు మల్లన్నకి. మరి మల్లికార్జున స్వామి, మల్లన్న ఒకడేనా? నేను అడుగుతున్నా. శివుడు, మల్లన్న ఒకడేనా? నేను అడుగుతున్నా. సమాధానం చెప్పాలి మీరు. అంటే మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అయితే మనకు మల్లన్న. మల్లన్ననే. ఆ! మల్లన్న పూజలు జానపద సాంప్రదాయం ప్రకారం చెయ్యమని నేను చెప్తున్నా. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదో మీద మీదగా తూతూ మంత్రంగా అదేదో జేసిండ్రు. కానీ కాలేదు. నేను చెప్పిన ఫైనల్‌గా ఏం చెప్పినా అంటే, "మీకు మంచిది కాదు సార్. మీకు మంచిది కాదు. మీ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఏమో మల్లన్న నా సొంతంతోటి మీకు జెప్పిస్తుండొచ్చు. వినండి కాస్త" అని చెప్పినాను. వినలేదు. 6 నెలల ప్రభుత్వం పోయింది. ఇది వాస్తవం. ఇది వాస్తవం. కిలోల కొద్దీ బంగారు కిరీటం పెట్టిర్రు. నేను చెప్పిన హరీష్ రావు గారికి, "సార్ మీరు కిలోల కొద్దీ బంగారు కిరీటం పెడితే మల్లన్న మెచ్చడు. పిడికెడంత బండారు ఎయ్యండ్రి మల్లన్న మెచ్చడని" చెప్పిన. వినలేదు. ఇప్పుడు మరి కొండా సురేఖ గారు చేస్తుందేంది? వాళ్ళు శిష్ట సాహిత్యం ప్రకారమే ఏదైతే ఆధిపత్య వర్గాలు ఎవరైతే శిష్ట సాహిత్యం ప్రకారం చేస్తారో బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారు వాళ్ళు. రేపు జరగబోయే కళ్యాణం కూడా. మరి దాన్ని ఎట్లా ఎదుర్కొంటున్నారా మీరేమన్నా? చెప్తాం ఖచ్చితంగా. మళ్ళొకసారి కూడా చెప్తాం. ఇంతకుముందుకు ఒకసారి చెప్పినాం. హ్మ్. మేడంకు కొండా సురేఖ గారికి చెప్పినాం. హ్మ్. సరే వాళ్ళు చెప్పిర్రు ఇదేందో ఇబ్బంది పెడుతున్నారు. ముందు 2 రాతిలింగాలు ప్రతిష్టాపన చేశారు. గుడి సాంప్రదాయం ప్రకారము గుళ్ళో విగ్రహాలు, కొత్త విగ్రహాలు ప్రతిష్టాపన చేయడానికి మీకు రూల్ లేదు. రాజగోపురం ముంగట 2 విగ్రహాలు మీరు ప్రతిష్టాపన చేశారు. ఏ సాంప్రదాయం ప్రకారం చేశారు? వాళ్ళెవరు అసలు? ఇది కూడా చెప్పాల్సి ఉంటది మీరు. కొమరవెల్లి మల్లన్న మన దీని మీద వాళ్ళు మేమెక్కువ ఆధిపత్యం తీసుకుంటామని చెప్పడానికి రీజన్ ఏంది? శివుడు, శివ పూజారులు వాళ్ళు. వాళ్ళు. హ్మ్. మేము శివాంశ అంటే శివుని పుత్రుడైనటువంటి మల్లన్న పూజారులం, ఒగ్గు పూజారులం మేము. హ్మ్. మా పూజలు మేము చేయాలి. వాళ్ళ పూజలు వాళ్ళు చేయాలి. శివాలయంలో వాళ్ళు విభూతి పెట్టి అభిషేకాలు చేసుకుంటూ, వేదపారాయణం చేసుకుంటూ చేయొచ్చు. చేయొచ్చు. అది మేము తప్పు పట్టడం లేదు. మేము గౌరవిస్తున్నాం. కానీ మల్లన్నే శివుడు, శివుడే మల్లన్న కన్ఫ్యూజ్ చేసి మీరు ఆగమ శాస్త్రం ప్రకారం నోటిఫికేషన్స్ చేయించుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడ సాంప్రదాయాన్ని మొత్తం తుంగలో దొక్కి శివుడికి పూజ ఎట్లా చేస్తాం? శివుడి పూజ నువ్వు నిర్ణయిస్తున్నావు. అవన్నీ చేస్తామంటున్నారు. అదే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏ గుళ్ళనన్నా నేను ఒకటి అడుగుతున్నాను. నేను సాధారణ పౌరుని అడుగుతున్నాను. పూజారికి కూడా కాదు. ఏ దేవునికన్నా 2 సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తారండి? దేవుడికి ఒక రకంగా జరుగుతుంది పూజ. అది కానీ- సాంప్రదాయం ఎట్లా వస్తుందో అట్లనే జరుగుతుంది. కానీ వీళ్ళకి ఇక్కడ అన్ని నడిచొస్తున్నాయి. మేము ఆధిపత్య వర్గాలుగా మేము ఉన్నమాడ, మేము చెప్పిందే వేదం. వాళ్ళంతా గుత్తాధిపత్యం. మొత్తం కూడా గుత్తాధిపత్యంలో పెట్టుకున్నారు అక్కడ. అంటే మనకు అప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయమే ఇది కదా. దాన్ని మొదటి ఎట్లా మారుస్తారు? అది మీరు ప్రశ్నించారా? అదే ప్రశ్నించాం కదా. ఆ. నేను సింపుల్ క్వశ్చన్ అమ్మా నాది. ఉమ్, మల్లన్న దేవునికి ఆగమ శాస్త్రం ప్రకారం మా సాంప్రదాయం ప్రకారం నువ్వు పూజలు చేస్తున్నావు అని పూజ. నువ్వు అంటున్నావు. ఉమ్. అసలు నేనేమంటున్నానంటే ఆగమ శాస్త్రానికి మల్లన్నకు ఉన్నటువంటి సంబంధం నువ్వు చెప్పి పూజలు చేయి. అంతే నేను అడిగి. అదే దానికి అసలు ఏం సంబంధం ఉందో చెప్పాలి ఫస్ట్. ఆ క్వశ్చన్కి ఇంతవరకు సమాధానం ఉండదు. సమాధానం. 4 ఏళ్ల నుండి సమాధానం చెప్తలేరు. 4 ఏళ్ల నుండి 4 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. చేస్తున్నాం. ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి 159 పూజారులు ఉన్నారు కదా. సరే బలిజ మేడలమ్మ మీ చెల్లనిచ్చారు. మీరు చీర సారా పట్టుకొస్తారమ్మా, పసుపు కుంకాలు పట్టుకొస్తున్నారు. మరి ఇంకొక అమ్మ కూడా ఉన్నది కదా, గొల్లకేతమ్మ అమ్మవారు కూడా ఉన్నది కదా. వాళ్ళ తరఫు నుండి అక్కడ ఉన్నటువంటి గొల్ల కుర్మాల పూజారులు కూర్చోవాలి కదా. వాళ్ళని వేదికనెక్కనియారు, చీర సారా పట్టుకనియారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇన్ని రోజులుగా జరిగినటువంటి కళ్యాణంలో వాళ్ళని ఎప్పుడన్నా ఆ వేదిక మీద కూర్చోబెట్టిరా మీరు చూపించుకోండి. వివక్ష ఎట్లా జరుగుతున్నది? డిస్క్రిమినేషన్. అదే ఇది ఘోరమైన వివక్ష. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము శాస్త్రపరులం, మా శాస్త్రంలో వీళ్ళు అక్కర్లేదు అని మీరు అనుకుంటున్నారు కదా. మరి మేం చేసేటువంటి పట్నం మీదకి మీరు దేవుణ్ణి పట్టుకురావడానికి మీకేం రైట్ ఉన్నది? పట్నం కాడికి మీరే దేవుని పట్టుకొస్తారు. మీరు చేసే కళ్యాణంలోకి వాళ్ళు రానియరు. అంటే ఎంత డిస్క్రిమినేషన్ ఉందో మీరు ఆలోచన చేయండి. ఎంత అంటరానితనం ఉందో మీరు నేను ఈ మాట మరొకసారి స్ట్రెస్ చేసి చెప్తున్నాను. డిస్క్రిమినేషన్, అంటరానితనం ఇంకా అది ఖచ్చితంగా ఉన్నది. ఈ అంటరానితనం లేదని మీరు అనుకుంటే ఒక పూజారులను రోజు దేవుని ముంగట గర్భగుళ్ళే పట్నం వేయించురి, బోనాలు చెల్లించమనురి. లేదు మాకు డిస్క్రిమినేషన్ అంటరానితనం ఏం లేదని మీరు అంటారు. రేపు జరగబోయే 29 నాడు కళ్యాణంలో ఒగ్గు పూజారులను జంటలను తీసుకొచ్చి క్షీరసారలుగా పట్టుకొచ్చి వాళ్ళ చేత పసుపు కుంకుమ వేయించి డోలు మేళాల తాళాల మధ్యలో బండారేపిరి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. పోరాటానికి సంబంధించి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? చాలా మంది సపోర్ట్ చేశారు. తెలంగాణ బహుజన పూజారులు అంతా సపోర్ట్ చేశారమ్మా. ప్రతి కులం సపోర్ట్ చేసింది. అయినా కూడా వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కలుగుతలేదు. ఇప్పుడు ఈ పోరాటం ఎట్లా మీ ఆధ్వర్యంలో జరుగుతున్నదా? మీరే కొనసాగిస్తున్నారా? మొత్తం తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది, జరుగుతుంది. ముందు కూడా వాళ్ళు మారకపోతే ఇంకా జరిపిస్తాం.
ఎందుకంటే ప్రజలకు తెలవాలి ఇది. అదే ప్రజల దాకా పోవాలి. ప్రజల దాకా పోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. ఉమ్, ఇంకొకటి ఏంటంటే నిజంగా మన ఇళ్ళల్లో పట్నం ఎట్టేసుకుంటాం. ఆ పట్నం ప్రకారం రేపు కళ్యాణం జరుగుతుందా? నువ్వేమన్నా చెయ్యి, నువ్వు వేదశాస్త్రంతోటన్నా నువ్వు కళ్యాణం చేస్తా అంటున్నావు, పట్నం అయితే వేయాలి కదా, పట్నం అయితే ఇప్పుడు మీరు అందరైతే ఉండాలి, బండారైతే చేయాలి కదా, జరగాలి. బండారైతే వేయాలి కదా. పోనీ రేపు ఇంకొక విషయం అందరికీ తెలియని విషయం ఏంటంటే మల్లన్న లగ్గం ఎప్పుడు చేయాలన్నా కూడా వాళ్ళకి తెలియదు, ఆ పూజారులకు తెలియదు, ఎక్కడ అక్కడ ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి బల్జ పూజారులకు తెలియదు. యాజ్ పర్ జానపద సాంప్రదాయం ప్రకారం మల్లన్న లగ్గాన్ని షష్ఠి అమావాస్య వస్తుంది. దాన్ని మన భాషలో జానపద భాషలో సట్టి అంటారు. సట్టి 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 అమావాస్య అంటారు. సట్టి అమావాస్య వెళ్ళినటువంటి 7వ రోజు, ఏ రోజైతే ఆ రోజు మల్లన్నకు తిథి నక్షత్రం ఈ పంచాంగంతో సంబంధం లేదమ్మా. షష్ఠి అమావాస్య పోయినాక చెయ్యాలి 7వ రోజు మాత్రమే. 7వ రోజు. అది ఏ రోజు వస్తే ఆ రోజు. ఉమ్, మొన్న 7వ తారీఖు నాడు శనివారం మీద రోజు వచ్చింది. ఉమ్, ఆ రోజు నేను చూసిన వీళ్ళు లగ్గం చేస్తారా చేయరా అని చూసిన. నేను అంతకుముందు సంవత్సరం కూడా చెప్పిన, చేయలేదు. దాన్ని దండివారం అంటారు. వారవారం గోరణ మల్లయ్య, దండివారం గోరణ మల్లయ్య, దండివారం నాడు నా మల్లయ్య నిండొక పొద్దులయ్యో మల్లయ్య. ఆ దండివారం నాడు నీకు లగ్గం చెయ్యాలి మల్లన్నకు. మరి ఈ 1998 నుండి ఇప్పటి వరదాకా దండివారం నాడు ఎప్పుడన్నా లగ్గం చేసిర్రా? ఇది కూడా క్వశ్చన్ చేస్తున్నా. ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి. దేవాదాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అడుగుతున్నా, మీరు సాంప్రదాయం తెలియంది ఎందుకు మీరు ఒక సాంప్రదాయేతర వాళ్ళని తీసుకొచ్చి సంబంధం లేని లగ్గాలు మీరు ఎందుకు జరిపిస్తున్నారని నేను అడుగుతున్నా. దండివారం నాడు చేయాల్సినటువంటి లగ్గాన్ని మీరు ఎందుకు జరిపిస్తలేరు? అనవసరమైనటువంటి సాంప్రదాయాన్ని రుద్ది ఈ కళ్యాణాలు 29 నాడు ఎందుకు జరిపిస్తున్నారు? అంటే 29 రోజు ఇప్పుడు మన మల్లన్నది లగ్గం చేస్తామంటున్నారు. ఉమ్. ఆ లగ్గంకి సంబంధించి మాతోటి చేపియుండ్రి అంటున్నారా? మేము కూడా అందులో ఉంటాం అంటున్నారా? పాల్గొంటాం అంటున్నారా? లేకపోతే అసలు ఆ లగ్గమే చేయొద్దని పోరాడుతున్నారు? ఏంది దీని? వాళ్ళకు గెజిట్ ఉందమ్మా. ఉమ్, దేవాదాయ శాఖ నుండి ఒక ఆర్డర్ ఉంటది. ఉమ్, ఓకేనా? ఉమ్, దాన్ని ఇప్పుడు ఒక లగ్గం చెడగొట్టడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోరు. నేను ఆ రోజు కూడా యుద్ధం చేసినప్పుడు కూడా ఉమ్, ఎంతమంది 300-400 మంది ఆడబిడ్డలు కూడా వెళ్ళినప్పుడు మాకు ఎంతసేపు అమ్మా చెడగొట్టడానికి? చెడగొట్టడం కాదు, ఉమ్, మల్లన్న దేవుని నేను పుత్రునిగా ఉన్నా కాబట్టి, మల్లన్న దేవుని వారసునిగా ఉన్నా కాబట్టి లగ్గం అంతా అయిపోయినాక ప్రొటెస్ట్ చేసినాం మేము. ఆ ప్రొటెస్ట్లో ఆ ఉద్యమంలో ఆ హరీష్ రావు గారు మొత్తం కళ్ళతోటి మొత్తం చూసిండు. తర్వాత అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చిండు ఆయన. కానీ మారరు, ఎందుకంటే గుత్తాధిపత్యంలో ఉన్నది కాబట్టి. అది అప్పటి నుంచి వస్తూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా ఉమ్, సరే మీరు లగ్గం చేస్తున్నారు కదా, ఉమ్, వేదం ప్రకారం లగ్గం చేస్తున్నారు, ఆగమ శాస్త్రం ప్రకారం లగ్గం లగ్గం చేస్తున్నారు. చేస్తున్నారు. మల్లన్న ఒప్పుకోడు, ఒప్పుకోడు. మల్లన్నకు అర్థం కూడా కాదు అది. నువ్వేం చెప్పినా అర్థం కాదు. భాష తెలియని వ్యక్తులతోటి నువ్వు లగ్గం చేస్తే ఏం అర్థమవుతుంది? అంటే ఎప్పుడు చేసేది చేస్తే మల్లన్నకు అర్థమవుతుంది. కొత్తగా చేస్తే మల్లన్నకు కూడా మల్లన్నకు కూడా అర్థం కాదు, అర్థం కాదు. అర్థం కాదు. ఆ. నేను అదే అంటున్నా, మీరు చేసేది తప్పు అంటున్నాను. ఒకవేళ మీరు చేస్తా అంటారు, సరే మేము మీ లెక్క మేము మాత్రమే బతకాలి, ఇంకొకరిని ఎల్లగొట్టాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఒగ్గు పూజారులు ఎప్పుడు కూడా చేయరమ్మా, బహుజనులు ఎప్పుడు చేయరు. ఉమ్, నేనేమంటున్నా అంటే నువ్వు కళ్యాణం చేసే ముందు మల్లన్న చరిత్ర ఏందో తెలుసుకో. మల్లన్నను ఏ విధంగా ఇక్కడ బహుజనులు కొలుస్తున్నారు, బహుజనులు అందరూ కూడా ఉమ్, మల్లన్నగా కొలుస్తున్నారు. మల్లన్న తల్లిదండ్రులు ఎవరు, మల్లన్న పుట్టింది ఏ ఇంట్లో, ఉమ్, ఇదంతా తెలుసుకొని ఇదంతా నువ్వు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ కళ్యాణం చెయ్యి. రెండవది, ఒగ్గుడోలు జగ్గులు నపిరలు ఇవి లేకుండా, ముఖ్యంగా బండారు లేకుండా నువ్వు పెళ్లి చేయకు, లగ్గం చేయకు. నువ్వు ఇట్లా ఎన్ని రోజులు చేసినా అది వృధా ప్రయాసనే అవుతుంది.